నమస్కారం. తర్వాత ఈరోజు జరిగిన ఈ ఎలక్షన్, మొన్న జరిగిన ఎలక్షన్ కానీ ఈరోజు జరిగిన కౌంటింగ్ కానీ చూస్తే ఇది మొత్తంగా ప్రజా విజయం. మొత్తం మా కూటమి సభ్యులంతా, తర్వాత మా జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు, మిగతా వాళ్ళందరూ సమిష్టి కృషి ఇది. తర్వాత ఒక్కటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దేవుని స్క్రిప్ట్ అని చెప్తుంటారు కదా, అతనికి వచ్చిన సీట్లు వచ్చి 11. ఇక్కడ నామినేషన్లు ఎన్ని పడినాయి? పులివెందుల్లో 11, ఒంటిమిట్టలోనే 11 పడినాయి. అంటే ఇది దేవుని స్క్రిప్ట్. 11 నామినేషన్లతో వేసి అతను డిపాజిట్ కోల్పోవడం, ఇది దేవుని స్క్రిప్టు. ముఖ్యంగా ఈ విజయానికి ప్రధానంగా నేను 4 కారణాలు చెప్తా. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి ఈ 14 నెలల్లో చేసిన మంచి పనులు, సుపరిపాలన. ఎందుకంటే మేము అందరం కూడా, మా టీం అంతా కూడా ఎక్కడన్నా ప్రచారానికి పోయినప్పుడు అందరూ ఇళ్ళ దగ్గర ఉండాలని సాయంత్రం పూటే పోతా వచ్చినాం. ఎప్పుడు సాయంత్రం పూట పోయినా కూడా స్కూల్ పిల్లలు బడికంతా వచ్చి ఎప్పుడు మా ఎమ్మడే థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్, మాకు అందరికీ తల్లికి వందనం వచ్చిందని మా వెంట తిరిగేటప్పుడే మాకు సుస్పష్టంగా అర్థమైంది ఈ ఎన్నిక మేము గెలవబోతున్నామని. ఆ తర్వాత రెండో పాయింట్ వచ్చేసి 30 నుంచి 35 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా పులివెందుల ప్రజలు ఇంత స్వేచ్ఛగా ఓటు వేయలేదు. మేము ఓట్లు అడగని పోయినప్పుడు, సార్ మీరేమో ఓటు అడుగుతున్నారు, మమ్మల్ని ఆ రోజు వేయించారు కదా అని మమ్మల్ని అడిగేవారు. మేము నిర్భయంగా ఓటు వేస్తాం, ఫస్ట్ టైం మీరు స్వేచ్ఛగా పాల్గొనండి అని మేము వాళ్ళకు భరోసా కల్పించడంతో వాళ్ళంతా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ ఎలక్షన్ జరగడంతోనే ఈరోజు ఎన్డీఏ కూటమికి ఇంత అద్భుతమైన అవకాశం. ఇంకో పాయింట్, అందరూ కూడా ఇది వాళ్ళకు డిపాజిట్ కూడా రాలేదు అంటే ఇది అని ఏదైనా చిన్న డౌట్ కానీ కన్ఫ్యూజన్ కానీ ఉంటే అది నేను చేస్తా ఇప్పుడు. ఎందుకంటే మేము ఎలక్షన్ పోయినప్పుడు కానీ అక్కడంతా కూడా అందరూ కూడా వాళ్ళ క్యాడర్ అంతా కూడా మాతో టచ్లోకి వచ్చి, సార్ ఈ 5 ఏళ్లలో మమ్మల్ని సర్వనాశనం చేశాడు, ఎగ్జాంపుల్కు పాడా అని చెప్పేసి 200 నుంచి 250 కోట్ల బిల్లులన్నీ పెండింగ్ పెట్టాడు. ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్కి మధ్యలో ఆయనకు అవకాశం ఉంటే 400 కోట్లు మెడికల్ హాస్పిటల్కి వేసినాడు. కానీ మేము కార్యకర్తలంతా ఇట్లా ఇబ్బందులు ఉన్నామంటే మా కార్యకర్తలకు కూడా అతను ఇచ్చి సావలేదు. కాబట్టి మేము మొత్తం అతనికి సహకరిస్తాం. అతని అహంకారానికి, అతను ఎక్కడో ఆకాశంలో కూర్చున్నట్టున్నాడు, అతని అహంకారానికి అతను బాగా కొవ్వు పట్టి ఉన్నాడు సార్. మేము ఖచ్చితంగా ఆ కొవ్వును కరిగిస్తాం, ఈసారి ఎలక్షన్స్లో మీకు సపోర్ట్ చేస్తాం అని. ఇంకా అసలు నేనన్నా ఆయనకు అని చెప్తానా, వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ యాజ్ ఇట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డికి కానీ వినిపిస్తే ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు. అలాంటి పదజాలము పులివెందుల వాళ్ళ క్యాడర్ వాడి నాకు సపోర్ట్ చేసినందువల్లనే ఇప్పుడు ఆ తర్వాత ఇంత అద్భుతమైన విజయం. తర్వాత ఇక్కడ 4వది ప్రధానమైన పాయింట్ ఏంటంటే, అక్కడంతా కూడా అరటి రైతులు మొత్తం. అంటే పులివెందుల మండలంలో ఎక్కువ అరటి రైతులు. అక్కడ ఎర్రబల్లె చెరువు అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. చిన్న పని చేస్తే కూడా ఆ తర్వాత ఆ ఎర్రబల్లె చెరువు నిండుతుంది. అంటే హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా చిన్న వెంటు పెడితే ఆ పనిని పోయి రైతులంతా పోయి అడిగితే కూడా ఏ రోజు స్పందించకుండా అవంతా కూడా పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోవాలి. ఇక్కడ నిన్ను ఓట్లు వేసి 35 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి వాళ్ళను ఓట్లు వేసినా వేయకుండా మీరే గుద్దుకొని చేసి ఆ ప్రజలకు ఇవ్వకుండా అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ ఊరు పీబీసీ అంటే పొంగనూరు బ్రాంచ్ కెనాల్కి పోవాలని ఎక్కడ నీళ్ళు ఇవ్వకుండా పోవడంతో మేము మొత్తం మా కూటమి నాయకులంతా సీఎం గారితో మాట్లాడి, అధికారులతో మాట్లాడి అక్కడ వెంటు పెట్టించి అక్కడ వాటర్ అందించడం. ఈ 4 కారణాల వల్లనే మేము ఊహించిన దానికన్నా కూడా తర్వాత ఎక్కువ మెజార్టీ ఈరోజు ఆ తర్వాత అక్కడ వచ్చింది. ఇంకో విషయం కూడా స్పష్టంగా, అంటే వాళ్ళది ఎంత బలం అనేది చెప్పేదానికి మీరు కూడా లాజికల్గా ఆలోచించండి. మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా చెప్తున్నా, రీపోలింగ్ అడిగింది వాళ్ళే. తర్వాత 2 రీపోలింగ్ వచ్చినాయి. రీపోలింగ్ కన్నా ముందు పోలింగ్ అయింది, ఒక బూత్లో 400 ఓట్లు పోల్ అయితే రీపోలింగ్ తర్వాత 350 ఓట్లు 360 ఓట్లు పోలైనాయి. అంటే వాళ్ళు మొత్తం ఊర్లలో దండవార వేపించి సోషల్ మీడియాలో పెట్టి ఈ ఎలక్షన్ మనం బాయ్కాట్ చేస్తున్నామని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేసినా కూడా కేవలం 40 ఓట్లు మాత్రమే ఆ తర్వాత తగ్గాయి. అంటే వాళ్ళ బలం 500 ఓట్లలో కేవలం వాళ్ళ మాట విని ఆబ్సెంట్ అయిన ఓట్లు వచ్చేసి 40 ఓట్లే. ఇప్పుడు ఆ రకంగా క్యాల్కులేషన్ వేసుకునే కూడా ఖచ్చితంగా వాళ్ళకు వచ్చిన 682 ఓట్లు నిన్న వాళ్ళ ఆబ్సెంట్ అయిన విధానాన్ని బట్టి చూస్తే 2 కరెక్ట్గా టాలీ అవుతున్నాయి. అంటే వాళ్ళ బలం 500 ఓట్లలో వాళ్ళు చెప్తే
బాయ్కాట్ చేస్తున్నామని వాళ్ళు చెప్తే వినకుండా అందరూ హాజరైనారు. వాళ్ళ మాట వినింది కేవలం 40 ఓట్లు మాత్రమే అనేది ఆ తర్వాత నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. ఒక్కసారి మా ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రజాస్వామ్యవాది. ప్రజాస్వామ్యం అంటే ఆయన పడి తెచ్చే మనిషి. అలాంటి ప్రజాస్వామ్యవాది చేతనే అంతకుముందు ఎలక్షన్స్లో ఇదే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఆయన నోటి వెంటనే మేము ఎలక్షన్ బాయ్కాట్ అని అనిపించారంటే మీరు ఎంత అప్రజాస్వామ్యంగా వ్యవహరించినారో జగన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ ఏదో పెద్ద పుడింగని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కుప్పంకు వచ్చి ఏమేమో చేశారు కదా. ఇప్పుడు పులిందుల ఎలక్షన్ జరిగేటప్పుడు ఆయన పంపించచ్చు కదా. రాజమల్లులు రమేష్ యాదవ్ను పంపించినట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంపించి ఆ తర్వాత ఇక్కడ పులిందులో తేల్చుకోవాల్సింది. అంత ఘోరంగా అప్రజాస్వామ్యం చేసిన ఆ వ్యక్తి నిన్న మాట్లాడుతూ ఏందో ప్రజాస్వామ్యానికి అతనే ప్రతిరూపమైనట్టు అతనే ప్రతీక అయినట్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కూడా ఇది చాలా దారుణం. ఇంకొక విషయం మాట్లాడితే ఏదో గంగమ్మ జాతర అంట రఫా అని రాష్ట్ర ప్రజలను రాష్ట్ర అధికారులను భయపడించే మార్గం చేసి ఈ 3.5 సంవత్సరం తన పార్టీని తన పార్టీ కార్యకర్తలను సర్వైవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో రఫా అని ఎప్పుడో 3.5 సంవత్సరం 4 ఏళ్ళ గవర్నమెంట్ మారుతుందంట. అప్పుడంట గంగమ్మ జాతర అంట రఫా అంట. ఇప్పుడు ఈ పులివెందులో ఈ ఎన్నిక జరిగినప్పుడు ఈ రఫా బ్యాచ్ నువ్వంతా ఏమైనారని నేను ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా. ఏంది లేదు జగన్ది ఉత్త డొల్లతనము ఉత్తది ఊరికే మేకపోయేది గాంభీర్యము. తన పార్టీ ఉనికిని కాపాడుకునే దానికి రఫా అన్నాడు. కానీ ఇప్పుడు అదే రఫా ఉండింటే ఆ రఫా బ్యాచ్ ఏమైంది, పులివెందులో ఇంత మెజార్టీలు ఎట్టొస్తాయని మేము రాష్ట్ర ప్రజలకు చెప్తూ చివరగా నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నాకు 4.5 లక్షల మెజార్టీ వచ్చింది. తర్వాత నువ్వు తలకిందులు తపస్సు చేసినా నీకు ఆ మెజార్టీ రాదని మా ముఖ్యమంత్రి అన్నప్పుడు ఈరోజు మెజార్టీ డిపాజిట్ కూడా రాలే. ఈ మెజార్టీ గురించి నువ్వేం సమాధానం చెప్తావని కూడా తర్వాత ఆయన మేము ప్రశ్నిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం చెప్పండి. అయిపోయిందమ్మా చెప్తా అయిపోయింది. అందరికీ నమస్కారం బాబు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఎలక్షన్ జరగడం ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ లాంటిది. ఎందుకనంటే ఈ మధ్యకాలంలోనే రఫా డైలాగ్ అనేది చాలా బాగా వినిపించింది. నరుకుతాం ఇంకా చేస్తామని అంటే ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా రఫా నరకాలన్న ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పేసి వాళ్ళ నాయకుడే డైరెక్ట్గా చెప్పడం జరిగింది. కానీ రఫా అనేది చాలా రకాలుగా చేయొచ్చు. రఫాగా ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు, రఫాగా ఉద్యోగాలు ఇప్పించచ్చు, రఫాగా డెవలప్మెంట్ చేయొచ్చు అని కూటమి ప్రభుత్వం చూపించింది. అదేవిధంగా పులివెందుల ప్రజలు కూడా రఫాగా తెలుగుదేశంకి ఓట్లేసి రఫాగా గెలిపించారని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ మంచితనంగా రఫా వాడాలో ఒక్కసారి మళ్ళొక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ప్రజలకు ఉంది. దానికి నిదర్శనం ఈరోజు గెలుపు. ఆ గెలుపుని మున్ముందు కాలంలో ఇంతకుముందు ఒక పత్రికా సోదరులు మమ్మల్ని అడిగారు, పులివెందుల ఫార్ములా కుప్పం ఫార్ములాని ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేశారా? వాళ్ళు చేసినట్లని కుప్పం ఫార్ములాని వాళ్ళలాగా ఇంప్లిమెంట్ చేయలేదు. కుప్పంలో ఏ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం డెవలప్మెంట్ చేసిందో అదే ఫార్ములా పులివెందుల్లో కూడా అదే ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తాం. కుప్పం ఫార్ములాని డెవలప్మెంట్ రూపంలో ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాం. మరొక్కసారి ఈ ఎలక్షన్కి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ, తెలుగుదేశం కార్యకర్తలందరికీ, ప్రతి ఒక్కరూ కష్టపడిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసి, ఎందుకంటే నేను కూడా కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన నాతో పాటు తిరిగిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రైట్ అమ్మా. రాజమౌళి కూర్చో.
ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు అణిచివేతకు గురైనప్పుడు, అరాచకం చేసినప్పుడు, ఎక్కడైతే అభివృద్ధి ఉండదో, ఎక్కడైతే తీవ్రంగా బాధపడినప్పుడు, అణిచివేతకు గురైనప్పుడు ఓటు అనే ఆయుధంతో పులివెందల ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఆ అణిచివేతకు గురి చేసిన వ్యక్తులకు వ్యతిరేకంగా ఓటు వేసి మంచి సంకేతం పంపించినారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీల సహకారంతో 14 నెలల కాలంలో ఇచ్చిన సుపరిపాలనకు ఈ విజయం ఒక పెద్ద నిదర్శనం అని చెప్తా ఉండా. ఏదైతే 40 సంవత్సరాలుగా ఏకపక్షంగా ఓట్లు వేసుకొని నామినేషన్లు కూడా వేయకుండా భయభ్రాంతులు గురి చేసిన సందర్భంలో పులివెందల ప్రజలు ఈరోజు సంక్షేమానికి, అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఒక విశ్వాసంతో, నమ్మకంతో మాకు ఓట్లేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డి గారిని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మాకు 80%, 90% మద్దతు ఉంది మా పులివెందల్లో. రాష్ట్రంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి పోలీసులు అడ్డం పెట్టుకొని గెలిచారు, రిగ్గింగులు చేసుకున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడుతున్నారు. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉండా, మీకు 80%, 90% మద్దతు ఉంది కదా, మరి మీరు ఎటు అసెంబ్లీకి పోవడం లేదు, మీరు రాజీనామా చేసి ఉప ఎన్నిక వస్తే మీరు కోరిన విధంగా కేంద్ర బలగాలతోనే ఉప ఎన్నిక జరిపిస్తాం, ఈ సవాల్ను మీరు స్వీకరించండి అని చెప్పి నేను కోరుతా ఉండా. అంతే తప్ప ఓటమికి సాకులు ఎత్తుక్కుంటూ ఎన్నికలను బాయ్కాట్, కౌంటింగ్ బాయ్కాట్, లాస్ట్కు పాలిటిక్స్ నుంచి మీరు బాయ్కాట్ చేస్తే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి హితవు చెప్తా ఉండా. ఏది ఏమైనా లతారెడ్డి గారికి ఈ గెలుపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ గెలుపుకు సహకరించిన తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తలకు జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. కూటమి పార్టీలైన జనసేన కానీ, బీజేపీ కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై